హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తప్పులు మాట్లాడతామేమో అనే భయం. ఏదైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏదైనా ముఖ్యమైన పని ఉండి సమయానికి చేరుకోవలసి ఉన్నప్పుడు నేను సమయానికి రావడానికి ప్రయత్నిస్తున్నాను అని చెబుతాం కదా. ఐ యామ్ ట్రయింగ్ టు బీ ఆన్ టైమ్. ఐ యామ్ ట్రయింగ్ టు బీ ఆన్ టైమ్. ఏదైనా వెంటనే శుభ్రం చేయవలసి ఉంటే దీన్ని ఇప్పుడే శుభ్రం చెయ్యి అని చెబుతాం కదా. క్లీన్ దిస్ అప్ రైట్ నౌ. క్లీన్ దిస్ అప్ రైట్ నౌ. ఎవరైనా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి సమయానికి రాకపోతే నువ్వు సమయానికి ఎందుకు రాలేదు అని అడుగుతాం కదా. వై డిడెంట్ యూ కమ్ ఆన్ టైమ్. వై డిడెంట్ యూ కమ్ ఆన్ టైమ్. వర్షం బాగా కురిసినప్పుడు ఒక్కోసారి ఇంటి పైకప్పు నుండి నీరు కారుతూ ఉంటుంది కదా. పైకప్పు నుండి నీరు కారుతుంది. వాటర్ ఈజ్ లీకింగ్ ఫ్రమ్ ద రూఫ్. వాటర్ ఈజ్ లీకింగ్ ఫ్రమ్ ద రూఫ్. ఎవరినైనా ఎగతాళి చేస్తూ ఉంటే అతన్ని ఎగతాళి చేయకు అని చెబుతాం కదా. డోంట్ మేక్ ఫన్ ఆఫ్ హిమ్. డోంట్ మేక్ ఫన్ ఆఫ్ హిమ్. కొన్ని సందర్భాలలో కొందరికి ఏమి చేయాలో వాళ్ళకే తోచదు కదా. ఆమెకే ఏమి చేయాలో తోచడం లేదు. She herself doesn't know what to do. She herself doesn't know what to do. ఏదైనా అనుకోని సమస్య వచ్చినప్పుడు ఒక్కోసారి ఏమీ ఆలోచించలేని పరిస్థితిలో ఉంటాం కదా. నేను ఏమీ ఆలోచించలేకపోతున్నాను. I am unable to think of anything. I am unable to think of anything. మనం చాలా వరకు మన అనుభవాల నుంచి నేర్చుకుంటాం కదా. మనం ఎప్పుడూ మన అనుభవాల నుంచి నేర్చుకుంటాం. We always learn from our experiences. We always learn from our experiences. వేసవి కాలంలో ఎండలో తిరిగితే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది కదా. వేసవిలో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. There is a risk of heat stroke in summer. There is a risk of heat stroke in summer. ఉపయోగించిన గిన్నెలను శుభ్రం చేయడానికి సింక్లో ఉంచుతాం కదా. ఈ గిన్నెలను సింక్లో ఉంచు. పుట్ దీస్ యుటెన్సిల్స్ ఇన్ ద సింక్. పుట్ దీస్ యుటెన్సిల్స్ ఇన్ ద సింక్. ఎవరికైనా మన మీద నమ్మకం ఉందో లేదో తెలుసుకోవడానికి నీకు నా మీద నమ్మకం ఉందా అని అడుగుతాం కదా. డూ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. డూ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. ఎవరైనా అవసరమైనప్పుడు మంచి సలహా ఇస్తే మీ సలహా నాకు ఎల్లప్పుడూ సహాయపడుతుంది అని చెబుతాం కదా. యువర్ అడ్వైస్ ఆల్వేస్ హెల్ప్స్ మీ. యువర్ అడ్వైస్ ఆల్వేస్ హెల్ప్స్ మీ. అందరూ కలిసికట్టుగా ఒకే నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు అంటాం కదా. దే మేడ్ ఏ యునానిమస్ డెసిషన్. దే మేడ్ ఏ యునానిమస్ డెసిషన్. ఎవరైనా ఏదైనా చిన్న విషయాన్ని అర్థం చేసుకోకపోతే ఆమెకు ఇది ఎందుకు అర్థం కావడం లేదు అని అడుగుతాం కదా. వై డజంట్ షీ అండర్స్టాండ్ దిస్. వై డజంట్ షీ అండర్స్టాండ్ దిస్. ఎవరికైనా ఏ విషయమైనా తెలియకపోతే అతనికి తెలియదు అని చెబుతాం కదా. హీ హ్యాస్ నో ఐడియా. హీ హ్యాస్ నో ఐడియా. కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండడమే మంచిది కదా. కొన్నిసార్లు మౌనమే ఉత్తమ సమాధానం. సమ్టైమ్స్ సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్. సమ్టైమ్స్ సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్. వంటగది చిందరవందరగా కనిపిస్తే వంటగది ఎందుకు అంత చిందరవందరగా ఉంది అని అడుగుతాం కదా. వై ఈజ్ ద కిచెన్ సో మెస్సీ. వై ఈజ్ ద కిచెన్ సో మెస్సీ.
తలుపు సరిగ్గా మూయకపోతే తలుపు సరిగ్గా మూయండి అని చెప్తాం కదా. క్లోజ్ ద డోర్ ప్రాపర్లీ. క్లోజ్ ద డోర్ ప్రాపర్లీ. ఎవరైనా రాకపోతే ఆ విషయం చెప్తాం కదా. ఆమె నిన్న రాలేదు. షీ డిడెంట్ కమ్ ఎస్టర్డే. షీ డిడెంట్ కమ్ ఎస్టర్డే. వర్షం కురిసేటట్లుగా ఉంటే బయట ఆరవేసిన బట్టలు లోపలికి తీసుకురమ్మని చెబుతాం కదా. బట్టలు లోపలికి తీసుకురండి, వర్షం పడబోతుంది. బ్రింగ్ ద క్లోత్స్ ఇన్, ఇట్స్ గోయింగ్ టు రెయిన్. బ్రింగ్ ద క్లోత్స్ ఇన్, ఇట్స్ గోయింగ్ టు రెయిన్. ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడితే అతని స్వరం వ్యంగ్యంగా ఉంది అంటాం కదా. హిజ్ టోన్ వాజ్ సర్కాస్టిక్. హిజ్ టోన్ వాజ్ సర్కాస్టిక్. వేసవికాలంలో వేడిని తట్టుకోవడానికి నిమ్మరసం తాగుతాం కదా. వేడిని తట్టుకోవడానికి మేము నిమ్మకాయ నీళ్ళు తాగుతాము. We drink lemon water to beat the heat. We drink lemon water to beat the heat. అలాగే ఆమె మీకోసం టీ తయారు చేస్తోంది అని ఇలా చెప్పాలి. She is making tea for you. She is making tea for you. ఈ రోజుల్లో చాలామంది వస్తువులను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు కదా. అతను ఈ వస్తువును ఆన్లైన్ షాప్ నుండి ఆర్డర్ చేశాడు. He ordered this item from an online shop. He ordered this item from an online shop. అలాగే నేను పళ్ళు తోముకుంటున్నాను అని ఇలా చెప్పాలి. I am brushing my teeth. I am brushing my teeth. మనం బ్యాంకులో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లిస్తున్నప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నేను నా తనఖా రుణాన్ని చెల్లిస్తున్నాను. I am paying off my mortgage loan. I am paying off my mortgage loan. పట్టపగలు హత్య జరిగినట్లుగా తెలిస్తే పట్టపగలు ఒక హత్య జరిగింది అని చెబుతాం కదా. A murder occurred in broad daylight. A murder occurred in broad daylight. కొందరి ఫోన్ రింగ్ టోన్ చాలా బిగ్గరగా ఉంటుంది కదా. మీ ఫోన్ రింగ్ టోన్ చాలా బిగ్గరగా ఉంది. Your phone's ringtone is too loud. Your phone's ringtone is too loud. ఎవరైనా కారులో వస్తున్నారని తెలిస్తే వాళ్ళు కారులో వస్తారు అని చెప్తాం కదా. They will be coming by car. They will be coming by car. అలాగే దేవుడు దయ తెలిస్తే వచ్చే ఏడాది మేము ఇల్లు కొంటాము అని ఇలా చెప్పాలి. If God wills, we will buy a house next year. If God wills, we will buy a house next year. మనం ప్రయాణిస్తున్న రైలు ఎక్కడైనా అనుకోకుండా ఆగిపోతే రైలు అనుకోకుండా ఆగిపోయింది అని చెబుతాం కదా. The train stopped unexpectedly. The train stopped unexpectedly. కొందరు అప్పుడప్పుడు కాలక్షేపానికి పుస్తకాలు చదువుతూ ఉంటారు కదా. నేను అప్పుడప్పుడు పుస్తకాలు చదువుతాను. I read books at times. I read books at times. ఏ విషయం గురించైనా మనకి ఖచ్చితంగా తెలియకపోతే నాకు దాని గురించి ఖచ్చితంగా తెలియదు అని చెబుతాం కదా. I am not sure about that. I am not sure about that. నిచ్చెన తేలికగా ఉంటే ఈ నిచ్చెన మోయడానికి చాలా తేలికగా ఉంటుంది అంటాం కదా. This ladder is very light to carry. This ladder is very light to carry. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.